కీర్తనలు 42వ అధ్యాయము. నీటి వాగుల కొరకు ఆశపడునట్లు దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణగొనుచున్నది, జీవము గల దేవుని కొరకు తృష్ణగొనుచున్నది. సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పిగొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పునట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరము గలవారు ధన్యులు, వారు కనికరము పొందుదురు. హృదయశుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. నీతి ఆకలి దప్పులు గలవారు ధన్యులు, నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఆకలి ఆకలి దప్పులు గలవారు ధన్యులు. యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును తప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు.
అదే పద్నాలుగు. ఆమోస్ గ్రంథం 8వ అధ్యాయం 11వ వచనం. రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును. అది అన్నపానములు లేకపోవట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. ఇర్మీయా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. నా జనులు 2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటనైన నన్ను విడిచి ఉన్నారు. తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకొని ఉన్నారు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. వ్యాకులపడుడి, దుఃఖపడుడి, ఏడువుడి. మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుని యొద్దకు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా, మీ చేతులను శుభ్రము చేసుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయములను పరిశుద్ధపరచుకొనుడి. ద్విమనస్కులారా, మీ హృదయమును పరిశుద్ధపరచుకొనుడి. నజరేయుడా యేసయ్య ఎన్ని యుగాలకైనా ఆరాధ్య దైవము నీవేనని అలాంటి
ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క పరిశుద్ధ నామమున కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ, మన ముందు భారమైన పరిచర్య ఉంది. ఇంకెన్ని దినాలు ఉంది? ఇంకా 8 దినములు మాత్రమే ఉన్నది. ఈ 8 దినములు మాత్రము మన దేవుని సన్నిధిలో దేవుని పని విషయంలో మనం శ్రద్ధ కలిగి నడిపించబడదాం. ఇంతవరకు బయట పనులన్నిటిలో పడి కొంచెం పని పక్కన పెట్టేసి దేవుడు పని చేస్తున్నట్టుగా మెరుస్తున్నట్టుగా ఉంటుంది. ఇప్పుడు అట్ట కాదు, ఈ తీగ ఇప్పుడు మెరవాలి ఇక్కడే. ఆమేన్, హల్లెలూయా. అంతకుముందు రాని స్థితి ఎలా ఉందో తెలియదు, కానీ ఇప్పుడు ఈ దేవుని పరిచర్యలో మనము ఆసక్తితో నింపబడి ప్రార్థనలో కూడా, పనిలో కూడా, అలాగే ఆర్థికంగా సహకరించడంలో కూడా, ఏ విషయంలో కూడా ప్రతి విషయములలో దేవుని పని విషయంలో శ్రద్ధ కలిగి ఈ 8 దినములు మనం కొంచెం దేవుని సన్నిధిలో ఈ భారం కలిగి మనం చేద్దాం. ఆమేన్, హల్లెలూయా. గత వారం చెప్పాను నేను, మేము నాది అనుకోవద్దు, కానీ మనది, మనం అనుకుంటే మంచిది. ఆమేన్, హల్లెలూయా. ఏంది ఎండ దెబ్బ తగిలింది ఇప్పుడే? ఆ మూలన రాట్ల వాయిస్. ఫ్యాన్లు కూడా వేశారు, చక్కగా ఫ్యాన్లు కూడా వస్తున్నాయి. కొంచెం స్వరం ఎత్తి మాట్లాడండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మెలుగు కలిగిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. ఎప్పుడు వాళ్ళు పెడితే పోతామన్న వాళ్ళు హల్లెలూయా చెప్పండి. టైం ఉంది. సమయం 11:04 దేవుని సన్నిధిలో మనం కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో దేవుని మాటలలో మనం జాగ్రత్తగా గమనిద్దాం. మన దేవుని యొక్క సేవకులు బోధించిన మాటను జ్ఞాపకం చేసుకుంటూ, ఒక్క మాటను జ్ఞాపకం చేసుకుంటే, దుప్పి నీటి వాగి కొరకు, నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది, దాని కొరకు తృష్ణ కొనుచున్నాను అంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మరి ఈ 8 దినములు మనం దేవుని సన్నిధిలో ఈ నీతి కొరకు మన జీవితాలలో ఈ యొక్క నీతి అనేక మందికి ఈ నీతిని వెల్లడి చేయటకు మనము ప్రయాసపడుతూ, ఈ దుప్పు నీటి వాగి కొరకు ఏ విధంగా ఈ యొక్క వ్యక్తి ఆశపడుతూ ఉన్నాడో, అదే విధంగా ఈ దుప్పి నీతి అంటే ఈ నీతిని తీసుకెళ్ళి అనేక మంది జీవితాలలో ఇది వారి యొక్క ఏమిటిది దాహం, వారి దాహంలో ఉన్న స్థితిలో ఇప్పుడు ఈ నీతిని వారికి తీసుకెళ్ళి మనం ఇచ్చామంటే వారు తృప్తిపరచబడతారు. ఆమేన్, హల్లెలూయా. ఈ యొక్క నీతిని మనం తీసుకెళ్ళినట్లుగా మనం ప్రయాసపడదాం. ఆమేన్, హల్లెలూయా. ఏరే కోణంలో తీసుకొచ్చేయాలి, మీరు ఏ విధంగా తీసుకెళ్ళగలండి దీన్ని. ఇప్పుడున్న సందర్భాన్ని బట్టి మాట్లాడుతున్నాను. దానిలోకి వెళ్తే మళ్ళీ నా సబ్జెక్ట్ మారిపోయింది. సరే, నా సబ్జెక్టులకు వస్తున్నాను. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకుందాం. 2 తిమోతికి రాసిన పత్రిక. అయినను 20వ వచనం చదవండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను, బంగారుపు పాత్రలను, చదవచ్చు, కర్రవియు మట్టియు కూడా ఉండెను. వాటిలో కొన్ని ఘనతనకును, కొన్ని ఘనహీనతకును వినియోగించబడెను. ఎవడైనను వీటిలో చేరక
తన్ను తాను పవిత్రపరచుకుంటూ వాడు పరిశుద్ధపరచబడిన వాడే యజమానుడు వాడుకొనటానికై అర్హమైన ప్రతి సత్కార్యమందు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రగా ఉండవలెను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ఒక గొప్ప ఇంటిలో వెండి పాత్రలు ఉన్నాయి, మట్టి పాత్రలు ఉన్నాయి, అనేకమైన రకాల పాత్రలు ఉన్నాయి. ఇవి కొన్ని ఏం చేయబడ్డాయంటే కొన్ని ఘనతకు, కొన్ని ఘనహీనతకు ఉపయోగపడ్డాయి. అయితే వీటిలో మీరు చేరొద్దు. వీటిలో చేరక మిమ్మల్ని మీరు పవిత్రపరచుకొని పరిశుద్ధపరచుకొని ప్రతి సత్కార్యమందు ఏం చేయబడాలి? సన్నదులై ప్రతి సత్కార్యమందు సిద్ధము కలిగిన వారై మనం ఆ దేవుని ఎదుట మన జీవితాలను మనం అప్పగించుకోవాలి. ఈ నీతిలో మన జీవితాలలో ఏ విధమైన స్థితిలో ఉన్నా మన స్థితిని బట్టి ఇప్పుడు అంటున్న మాటలలో జ్ఞాపకం చేసుకుంటే, మనము ఆయన వాడుకునే పాత్రగా, అర్హమైన పాత్రగా మనము చేయబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఈ యొక్క అర్హమైన పాత్రగా మనం సిద్ధపాటు కలిగి ప్రతి సత్కార్యంలో మన జీవితాలలో ఆసక్తితో నింపబడాలి. యెర్మీయా గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనం మనం చదువుకుందామండి. యెర్మీయా గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనం. యెహోవా యొద్ద నుండి యెర్మీయాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు లేచి కుమ్మరి ఇంటికి వెళ్ళు, అక్కడ నా మాటలు నీకు తెలియచేదును. నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా ఆ యొక్క కుమ్మరి ఏం చేస్తున్నాడంటే, వాడు తన యొక్క సారం మీద పని చేయుచుండెను. కుమ్మరి ఆ యొక్క చీకటి మట్టితో చేస్తున్న కొండ వాని చేతిలో ఆ యొక్క విడిపోయిందంటది. ఆ చీకటి మన్ను మరలా తీసుకొని తనకు యుక్తమైనట్లుగా దానితో మరొక కుండను చేశాను. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడున్న మాటలు చాలా శ్రద్ధగా ఆలకిద్దాం. దేవుని యొక్క వాక్కులు యెర్మీయాకు ప్రత్యక్షమై చెబుతున్న మాటలు ఏమిటంటే, యెర్మీయా, నీవు కుమ్మరి ఇంటి వద్దకెళ్ళు, అక్కడికి వెళితే నా మాటలు నీకు చెబుతాను అంటున్నాడు. అంటే మరి ఇక్కడ చూపించవచ్చు కదా, ఎక్కడ మాట్లాడాడు మరి అక్కడ చూపించాలి కదా. కానీ అక్కడ కనపడాలి, క్రియ కనపడాలి కదా. ఆ క్రియను చూస్తే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే యెర్మీయా అంటున్నాడు, నేను కుమ్మరి ఇంటికి వెళ్ళగా వాడు ఆ కుమ్మరి తన యొక్క సార మీద ఒక సిద్ధపరుస్తున్నాడు పాత్రను. ఎప్పుడైతే ఈ పాత్రను సిద్ధపరుస్తున్నప్పుడు ఆ యొక్క చీకటి మన్నుతో, ఆ మట్టితో ఆ సిద్ధపాటు చేస్తున్నప్పుడు ఆ కుమ్మరి యొక్క చేతిలో నుంచి ఆ మట్టి విడిపోతుంది అంట. ఆ విడిపోయిన ఆ మట్టి కింద పడిపోయిన స్థితి అయినా మరలా ఏం చేస్తున్నాడంటే, అదే మట్టిని తీసుకొని అదే మట్టితో మరలా ఒక పాత్రను సిద్ధపరుస్తున్నాడు. ఏ పాత్ర అది? తనకిష్టమైన పాత్ర. ఆమేన్. ఆ ఇష్టమైన పాత్ర మనం కావాలి. హల్లెలూయా. ఆ ఇష్టమైన పాత్ర మన జీవితాలలో ఆ స్థితిలోనికి మన జీవితాలు నడిపించుకోవాలి. పాత్రలలో రకాలున్నాయి. మట్టితో చేసినవి ఉన్నాయి, బంగారంతో చేసినవి ఉన్నాయి. అయితే వీటి విషయంలో కాదు, కానీ మనము ఏ పాత్రగా ఉండాలంటే కుమ్మరిగా ప్రభువైన యేసుక్రీస్తు సాదృశ్యముగా ఉంటే మనము ఆయన సిద్ధపరిచిన ఒక పాత్రగా మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. హల్లెలూయా. మరి ఈ పాత్ర ఏం చేయబడాలంటే దేవుని కొరకు ప్రయాసపడాలి. హల్లెలూయా. దేవుని కొరకు ఆ పాత్ర వాడబడాలి. దేవుని కొరకు ఆ పాత్ర ప్రతి విషయంలో సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆమేన్. మరి మన ముందున్న స్థితిని బట్టి
ఏ విధమైన స్థితిలో మనం నడిపించబడుతున్నామేమో. అంతకు ముందున్న వాటిలో ఒక ఘనతకు ఘనహీనతకు అవి వాడుతున్న పాత్రలో మన జీవితాలు నడిపించబడిన స్థితిలో ఉన్నావేమో. ఇప్పుడు నీతో మాట్లాడుతున్న మాట ప్రకారం నీ జీవితంలో ఏ స్థితిలో నువ్వు స్థితిని బట్టి పరీక్షించుకో. ఇక్కడ అంటున్న మాట వాటిలో చేరక తన యొక్క జీవితంలో పవిత్రపరుచుకొని అర్హమైన పాత్రగా పరిశుద్ధపరచుకొని ఒక యోగ్యమైన పాత్రగా అది సిద్ధపాటు కలిగి ఉండాలి. ఇది సిద్ధపాటు కలిగి ఉంటేనే ఆ దేవుని యొక్క సన్నిధిలో ఆయన చేతిలో పాత్రగా ఆయన వాడుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని సమయం 9 గంటలకి మనం సమయం ఈ కూడిక. నేను అంతకుముందు 2-3 వారాల క్రితం నేను చెప్పాను, సమయానికి మీరు వస్తే సమయానికి పోతారు. ఈ ప్రార్థన మొదలుపెట్టినప్పుడు ఎంతమంది ఉన్నారు తెలుసా? 5గురు ఉన్నారు. మన కాడ ఉన్న ఆసక్తి ఏమైపోతుంది? దేవుని సన్నిధికి వచ్చిన మన జీవితాలలో లేఖనాలు చదువుతూ ఉంటాయి. ఆశ్చర్యత. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన, ఆ దేవుని మందిరంలోకి మనం వెళ్ళినప్పుడు మరి ఎలా ఉండాలి మనం? అక్కడ అంటాడు అశ్రద్ధ ఏం చేస్తుందంటే వారిని శాపగ్రస్తమైన స్థితిలోకి వెళ్తుంది. వస్తున్నాం, నడిపించబడుతున్నాం. మరి మన జీవితాలలో ఆ యొక్క నడిపించబడిన దానిలో మనం పొందుకునే విధంగా మార్చబడాలిగా. ఏమంటున్నాడు తిమోతి గారు, పౌలు గారు అంటున్నాడు కదా, 10 మంది పరిగెత్తువాడు ఏం చేయాలి? బహుమానం కావలసినంతగా దానిని కోసం పరిగెత్తాలి. ఆమేన్. హల్లెలూయా. మరి అలాంటి స్థితిలో మనం నడిపించబడాలి. ఒక ప్రత్యేకమైన స్థితి ఏమిటంటే ఇక్కడ ఉన్న మాటలో జ్ఞాపకం చేసుకుంటే ఈ చీకటి మన్ను అంటే ప్రత్యేకంగా ప్రతి మనిషిని దేవుడు సృష్టించుకున్నాడు. ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయం 21వ వచనంలో ఉంటుంది. అక్కడ అంటున్న మాట ఏమిటంటే ఇది ఒకటి మాత్రమే నేను యోచించింది, ప్రతి నరుడిని నేను యథార్థవంతునిగా సృష్టించాను, కానీ వారు ఈ విధమైన తంత్రాలు కల్పించుకుంటున్నారు. అంటే ఆయన చేతిలో ఉన్న పాత్రది, ఆయన చేతిలో ఉన్న పాత్ర ఏమైపోయింది? ఇప్పుడు మట్టి, ఈ కుమ్మరి చేతిలో ఉన్న మట్టి ఏమైపోయింది? విడిపోయిన స్వభావంలో ఇది తన యొక్క స్వనీతిని ఆధారం చేసుకుంటూ తంత్రాలు కల్పించుకుంటూ ఆలోచనల చేత నడిపించబడుతూ తన స్థితిని బట్టి ఆ యొక్క కుమ్మరి చేతుల నుంచి పాత్ర కిందకి పోయింది, మట్టి జారిపోయింది. ఈ జారిపోయిన స్థితిలో గమనించిన ప్రభువైన యేసుక్రీస్తు మనకి మన జీవితాలలో ఇప్పుడు ఒక ప్రత్యేకమైన మాట ఏమిటంటే ప్రతి మనిషిని ఒక యథార్థవంతునిగా సృష్టించే, కానీ వారి యొక్క జీవితాలలో అనేకమైన వాటిని లోపల పెట్టుకొని హృదయాల్లో పెట్టుకొని వారి స్థితిని బట్టి ఎలాంటి స్థితిలో నడిపించబడ్డారో. కానీ ఇక్కడ జ్ఞాపకం చూసుకుంటే ఇక్కడ ఒక వ్యక్తిని మీకు గుర్తు చేస్తున్నాను. ఆ వ్యక్తి అపోస్తలుడైన పౌలు. తాను సౌలుగా దినాలలో తన జీవితంలో ఎలా నడిపించబడ్డాడు, ఆ యొక్క స్థితిని జ్ఞాపకం చేసుకుంటే ఆ యొక్క జీవితము అనేక మందికి అభ్యంతరకరంగా, అనేక మందిని ఆ యొక్క హింసించిన వ్యక్తిగా, క్రైస్తవులని వేధించిన వాడిగా కనపడుతూ ఉంటాడు ఈ వ్యక్తి. ఇంకా దేవుని యొక్క సన్నిధిలో ఆసక్తితో నింపబడిన వ్యక్తి. ఆ స్టెఫెన్ని చంపడానికి ఇతడు కూడా ఆ యొక్క ప్రాంతంలో సహకరించిన వాడిగా కనబడుతున్న స్థితి కనబడుతుంది. మరి ఈ వ్యక్తిని చూస్తే ఏమైపోయినట్లు? ఇప్పుడు దేవుడు అంటున్నాడు కదా, సృష్టించిన సృష్టిలో ప్రతి మనిషిని యథార్థవంతుడుగా నీతివంతుడుగా చేశాడు. మరి ఆ నీతిలో నడిపించబడవలసిన వారు ఏం చేస్తున్నారంటే అభ్యంతరకరమైన వారిగా మార్చబడుతూ తమ జీవితాలలో నీతిలో నడుచుకోకుండా అన్యాయపు క్రియలు చేస్తూ తమ జీవితాలు నడిపించబడుతున్న స్థితి
ఈ యొక్క సౌలు గారి జీవితం. మరి ఈ పరిస్థితిలో అతనితో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, దేవుడు ఆ యొక్క వ్యక్తితో మాట్లాడుతున్నాడు, సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తూ ఉన్నావు, ఎందుకు ఈ విధమైన జీవితమును నడిపించబడుతున్నావు, నేను ప్రతి ఒక్క మనిషిని నరుని సృష్టించిన సృష్టిలో ప్రత్యేకమైన స్థితిలో ఏర్పరచుకున్నానే. ఆదికాండం 6వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, నరుల యొక్క చెడుతనము భూమి మీద గొప్పదని, ఊహంచయో కేవలం చెడ్డదని దేవుడు చూచి హృదయంలో నొచ్చుకొని సంతాపపడుతున్నాడట. ఎందుకు ఈ నరుని సృష్టించానా, ఎందుకు ఈ మానవుని సృష్టించానా అని బాధకరమైన స్థితిలోనికి తీసుకొచ్చిన పరిస్థితి. ఇక్కడ ఉన్న పరిస్థితి కూడా ఈ యొక్క వ్యక్తి జీవితంలో కూడా ఇదే స్థితి. సౌలా సౌలా నన్నెందుకు హింసిస్తున్నావు అని చెప్పి అతనితో మాట్లాడుతున్నప్పుడు అతడు ఒక గుడ్డివాడుగా మార్చబడిన పరిస్థితి. ఇప్పుడు ఇతడు దేవుని యొక్క చేతిలో నుంచి పడిపోయిన ఒక మట్టి, ఒక పాత్రగా సిద్ధపాటు కలగవలసిన పాత్ర, ఈ పాత్ర విడిపోయింది. అయితే ఇప్పుడు ఒక ప్రత్యేకమైన మాట ఏమిటంటే, ఇతని జీవితంలో ఇతనిని ఏర్పరచుకున్న ఒక సాధనముగా ఏర్పరచుకుంటున్నాడు. ఆ దేవుని యొక్క సన్నిధిలో అనేక మంది రాజుల ఎదుట, అనేక మంది గొప్పవారి ఎదుట ఈ యొక్క వ్యక్తిని నిలబెట్టుకుంటున్నాడు. ఎలా? ఆయన వాడుకునే పాత్రగా. ఆమేన్, హల్లెలూయా. ఆయన వాడుకునే పాత్రగా మనం చేయబడాలి. ఇక్కడ అపోస్తులైన పౌలుగా మార్చబడిన తర్వాత తన జీవితంలో ఏ స్థితిలో ఉన్నాడో గుర్తు చేసుకుంటే, ఎంతగా దేవుని సన్నిధిలో వేదనకరమైన పరిస్థితులు నడిపించబడ్డాడు, ఎంతగా దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క పాత్రగా వాడబడ్డాడు. ఇతని యొక్క ప్రత్యేకమైన స్థితి ఏమిటంటే, యూదుల చేత అనేకమైన 40 దెబ్బలు, ఒకడు తక్కువ 40 దెబ్బలు 5 మార్లు తిన్నాడు అంటుంది. అక్కడ చదువుకుంటే 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, బెత్తములతో కొట్టబడ్డాడంటే అనేక పర్యాలు, చలి వలన ఆపదలలోను, కపట సహోదరుల వల్ల ఆపదలలోను, ఇవన్నీ చదువుతున్నాడు. అంటే అసలు ఇక్కడ యొక్క వ్యక్తి జీవితంలో అంతకుముందున్న స్థితి ఎలాంటిది? అంతకుముందేమో దేవుని వ్యతిరేకగా మార్చబడిన వ్యక్తి తన జీవితంలో ఏమాత్రమో తన యొక్క స్థితిని బట్టి దేవుని చేతిలో ఉండకుండా ఉన్న పాత్రగా మార్చబడిన వ్యక్తి ఇప్పుడు దేవుని చేతిలో ఉన్న పాత్ర తనకిష్టమైన పాత్రగా ఆ వ్యక్తిని చేసుకుంటున్నాడు. ఆమేన్, హల్లెలూయా. ఆయన ఇష్టమైన పాత్రగా ఈ పాత్ర ఏమి చేయబడుతుంది? ఏం చేయబడుతుంది? చెప్పండి చెప్పండి, మీరు చెప్పరా? ఆ పాత్ర అప్పగించుకుంటుంది, ఆ పాత్ర ఆ యొక్క వ్యక్తికి లోబడుతుంది, ఆ పాత్ర తన యొక్క స్థితిని బట్టి ఆ దేవుని సన్నిధిలో ఆ యొక్క జీవితం త్యాగం చేసుకుంటూ ఆ దేవుని కొరకు నిలిచి ఉంది. ఆమేన్, హల్లెలూయా. నిన్న చెప్పారు, గుర్తుందా? నిన్న ఉదయకాలం చెప్పారు. ఇదే మాట వర్తిస్తుంది. ఏమవర్తిస్తుంది? జీవించుచున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. జీవించుచున్నది నేను కాదు అని అతని జీవితాన్ని దేవునికి అప్పగించుకొని, తన యొక్క స్థితిని బట్టి ఆ దేవుని కొరకే తన జీవితాన్ని అప్పగించుకొని ఆ దేవుని నామమునే గొప్ప చేస్తూ ఉన్నాడు. మరి ఈ పాత్ర ఏం చేయబడాలి? మరి ఈ పాత్ర మన జీవితాలలో, మన పాత్రగా సిద్ధపాటు కలిగి ఉన్న మన జీవితాలలో ఏం చేయబడాలి అంటే, అపోస్తులైన పౌలు ఏ విధంగా మార్చబడ్డాడో, అపోస్తులైన పౌలు తన జీవితంలో ఎంతగా తన యొక్క స్థితిని త్యాగం చేసుకుంటూ దేవుని కొరకు నిలబడ్డాడో అట్టి జీవితం మనకు కావాలి. హల్లెలూయా. అంటే ఇక్కడ ఆ స్థితిలో ఆ యొక్క జీవితంలో మన జీవితాలు ఏం చేయబడాలంటే, ఆ దేవుని యొక్క పని విషయంలో మనము వాడబడిన పాత్రగా సిద్ధపాటు కలిగి ప్రతి సత్కార్యములో మనం ఏం చేయబడాలి అంటే
సిద్ధపాటు అర్హమైన పాత్రగా మనం సిద్ధపాటు కలిగి ఉంటే దేవుడు ఆయన చేతిలో ఆయనకి ఇష్టమైన పాత్రగా మనల్ని చేసుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం అర్థమవుతుందా? కొంచెం విచిత్రంగా చదువుతున్నారు, వాక్యం అర్థం కావట్లేదు అని చెప్తున్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి. నేను గత సంవత్సరంలో కూడా ఇదే చెప్పా. నిత్య పండగల ముందు 2 దినాల తర్వాత ఎప్పుడు వచ్చింది అదే వాక్యం చెప్పా. కాకపోతే ఆ కోణంలో వెళ్ళట ఒకేసారి ఒకేలా బోధిది. దేవుని ఆత్మ ప్రేరేపణ బట్టి దేవుడు నడిపించుకుంటూ ఉంటాడు. కానీ దీనిలో మన జీవితాలలో ఏం మాట్లాడుతున్నాడో దాన్ని కొంచెం అంగీకరిస్తూ దానిని మనం ఆస్వాదించాలి. ఇక్కడున్న మాటలను చాలా జాగ్రత్తగా గమనిద్దాం. కుమ్మరి చేతిలో విడిపోయిన పాత్రను మరలా తీసుకొని తనకిష్టమైన పాత్రగా ఆయన చేసుకుంటున్నాడు. అంటే మరలా తీసుకుంటున్నాడంటే ఇక్కడున్న మాట ఫస్ట్ తీసుకున్నట్టే కదా. సౌలు గారి యొక్క జీవితంలో సృష్టించింది దేవుడే కదా. మరి ఆ సౌలు గారిని సృష్టించిన సృష్టిలో ఆయనని యథార్థవంతుడిగా సృష్టించాడు కదా. అంటే ఇక్కడ ఒక పాత్రగా సిద్ధపాటు చేశాడు కదా. ఈ పాత్ర ఏం చేయబడింది అంటే ఆయనను విడిపోయి ఆ పాత్ర విడిగా తన జీవితం నడిపించబడుతూ హింసిస్తున్న వ్యక్తిగా మార్చబడిన వ్యక్తిగా కనబడుతున్నాడు కదా. కానీ ఇప్పుడు తన యొక్క జీవితంలో ఆ వ్యక్తిని తీసుకొని తనకిష్టమైన పాత్రగా అక్కడ అంటున్నాడు. ఆ వ్యక్తి సేవకుడు చదువుతున్నాడు, పోయి సేవకుడా నువ్వు పలానా ప్రాంతానికి వెళ్ళి అక్కడ వ్యక్తి ఉన్నాడు, వాళ్ళ ఇంట్లో ఆ వ్యక్తి కొరకు నువ్వు ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి స్వస్థత పొందుతాడని చెబుతున్న సమయంలో, అయ్యా ఇతడు దేవుని ప్రజలని ఆటంకపరిచిన వ్యక్తి ఇక్కడ అంటున్నాడు మాట అదే, నేను ఎన్నుకున్న ఆ యొక్క సాధనం అంటున్నాడు. ఈ సాధనముకు నిదర్శనముగా మన జీవితాల్లో పాత్రగా మనం చేయబడాలి. ఆమేన్. ఆయన పాత్రగా మనం చేయబడితే ఆయన సన్నిధిలో మనకిచ్చిన ఈ ఆరోగ్యమును బట్టి కాదు, మన జీవితాలలో ఇంకనూ ఆయుష్ను దేవుడు మనకు పొడిగించి ఎంతగా ఆయన సిద్ధములో ఆయన మన యొక్క స్థితిని బట్టి వాడుకునే పాత్రలో మన జీవితాలను నిత్యము నడిపించగలుగుతాడు. ఆమేన్. హల్లెలూయా. నేను చదువుతున్నాను 2012లో ముగించవలసిన సమయం దేవుడు కానీ 2026కు తీసుకొచ్చాడంటే ఎంత గొప్ప ధాన్యత. 14 సంవత్సరాలు దేవుని ప్రేమలో కాపాడుకుంటూ రక్షిస్తూ ఈ విధమైన జీవితంలో మమ్మల్ని వాడుకుంటున్నాడు. అప్పుడున్న సమయంలో జ్ఞాపకం చేసుకుంటే ఏమాత్రము దేనికి పనికిరాని స్థితిలో మా జీవితాలు నడిపించబడిన స్థితిలో ఉన్నాం. కానీ ఒక ప్రత్యేకమైన స్థితిలో దేవుడు సిద్ధపాటు చేసుకొని ఆయన ఒక ప్రత్యేకమైన స్థితిలో మనం తీసుకొచ్చి మరలా సిద్ధపాటు చేసి ఆ యొక్క పాత్రను తనకిష్టం వచ్చినట్లుగా పాత్రను సిద్ధం చేస్తున్నాడు. అయితే ఈ పాత్రలో మనం ఏం చేయబడాలంటే ఆ శక్తితో దేవుని సన్నిధిలో మనం నిలబడుతూ ఆ దేవుని కొరకు నిలబడేవారుగా మనం మార్చబడాలి. ఆమేన్. హల్లెలూయా. ఆయనకి ఇష్టమైన చేతిలో ఉన్న పాత్ర మనం కావాలి. గొప్ప ఇంట్లో ఉన్న పాత్రలో వెండి పాత్ర అంట, బంగారపు పాత్ర అంట, మట్టి పాత్ర అంట, ఈ పాత్రలన్నీ పనికిరాని పాత్రలే. ఇవి కొన్ని సమయాల్లో పోతా ఉంటాయి. కానీ ఆ దేవుని చేతిలో ఉన్న పాత్ర ఎప్పుడు నిరంతరం నిలిచి ఉండే పాత్ర. ఆమేన్. హల్లెలూయా. ఆ పాత్రగా మనం చేయబడాలి. ఈ పాత్ర మన యొక్క స్థితిని బట్టి ఇప్పుడు ఏ విధంగా ఆ యొక్క అపోస్తులైన పౌలు యొక్క జీవితంలో ఎలా దేవుని కొరకు నిలబడుతూ దేవుని కొరకు ఆ యొక్క స్థితిని బట్టి ఎంతగా తన యొక్క జీవితాన్ని త్యాగం చేసుకుంటూ తన యొక్క స్థితిని బట్టి నడిపించబడ్డాడో అదే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. మోషే గారు అంటాడు, అల్పకాల పాపభోగ ఏచెలు ఆ యొక్క అనుభవించుట కంటే క్రీస్తు విషయమై
క్రీస్తు ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఆ యొక్క వ్యక్తి తను ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు అతడు ఒప్పుకోలేదంట. ఆమేన్, హల్లెలూయా. అంటే అతడు దేవుని యొక్క సన్నిధిలో వాడబడిన పాత్రగా సిద్ధపాటు కలిగి ఉన్నాడు. అతడు దేవుని కొరకై నిలబడిన ఆ పాత్ర, ఆ దేవుని చేతిలో ఉన్న పాత్రగా సిద్ధపాటు కలిగి ఉన్నాడు కనుకనే అతని కొరకు గొప్ప సాక్ష్యాన్ని దేవుడే చూస్తున్నాడు. ఇతను వంటి స్వాతికుడు ఎవడు లేడంటున్నాడు. ఇతడు నమ్మకమైన వాడు నా ఇల్లంతటిలో అంటున్నాడు. ఇప్పుడు అంటున్న మాట అదే కదా, గొప్ప ఇంటిలో వెండి పాత్ర, బంగారపు పాత్ర, మాటి పాత్రలు, ఇక్కడ ఉన్న పాత్రలన్నీ ఉన్నాయి. కానీ కావలసిన పాత్ర చేతిలో ఉన్న పాత్ర. ఆ చేతిలో ఉన్న పాత్ర మనమే. మన జీవితాలు ఆ విధమైన స్థితిలోనికి మనం నడిపించుకోవాలి. మన జీవితాలను బట్టి ఈ పాత్రగా మన సిద్ధపాటు కలిగి ఉంటే, ఈ పాత్రగా మన జీవితాలు నడిపించబడుతూ ఉంటే, ఆయన సన్నిధిలో ఆయన మన జీవితాలలో ఇచ్చే ఒక కిరీటం దాచబడి ఉన్న స్థితికి మనం వెళ్తాం. ఆమేన్, హల్లెలూయా. ఆ యొక్క జీవితాలలో జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క వ్యక్తి అంటున్నాడు, ఏమంటున్నాడు, ఎంతగా తన జీవితాన్ని గుర్తు చేసుకుంటూ అంటున్న మాట ఏమిటి? 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో 12వ వచనంలో అంటున్న మాట ఏమిటి? నేను పూర్వం దోషకుడిని, హానికరుని, హింసకుడిని, కానీ తన పరిచర్య కొరకై నరుగును ఒక నమ్మకమైన వాడిగా ఎంచుకున్నందుకు నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. తర్వాత కూడా చదవండి. పూర్వం నేను చదివిన కాదు, నేను ఆపిన కాదు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు అన్న తర్వాత మరియు ప్రభు యొక్క కృపయు విశ్వాసమును ప్రేమయు విస్తరించను. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకంలోకి వచ్చినని వాక్యము నమ్మదగినదయు పూర్వ అంగీకారములకును యోగ్యమై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడైనను అయినను నిత్య జీవం నిమిత్తము విశ్వాసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన ప్రాపినైన నా యందు కనపరచబడినట్లు నేను కనికరించబడుతుంది. ఆమె హల్లెలూయా. ఇక్కడ ఈ వ్యక్తి జ్ఞాపకం చేసుకుంటే దేవుని సన్నిధిలో అతను చేసిన అవిశ్వాసములు చేసిన వాటన్నిటిని దేవుడు కనికరించాడని చెబుతూ అతను దేవుని గురించి తెలుసుకుని తన జీవితంలో నడిపించబడుతున్న స్థితిలో కనబడుతుంది. అయితే ఆ నిత్య జీవం పొందుకునడానికై ఆ దేవుని ఎదుట తన జీవితంలో ఈటి జీవ కిరీటాన్ని అనుగ్రహించడానికి ఆయన ఒక ప్రత్యేకమైన స్థితిలో కనికరించాడు అంటున్నాడు. కనికరించిన వాడు ఏం చేస్తున్నాడంటే ఏ విధంగా కనికరించాడు? అందుకే అక్కడ అన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ప్రతి మనిషిని సృష్టించిన ఈ సృష్టిలో లోకములో మనుషుల యొక్క జీవితాలు ఏ స్థితిలో ఉన్నారంటే నశించిపోతున్న స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ప్రేమించి ఆ యొక్క కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తునిచ్చి నశింపగా నిత్య జీవము పొందినట్లు, ఈ నిత్య జీవం పొందినట్లు మనిషి తమ యొక్క జీవితాలలో ఆ యొక్క శాపగ్రస్తమైన దానిలో ఆ యొక్క మరణకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళి చనిపోయే స్థితిలో ఉంటారేమో అని దేవుడు ప్రేమించి ఈ యొక్క ప్రభువైన యేసుక్రీస్తుని లోకంలోకి పంపించి నశించకూడదని నిత్య జీవం పొందుకోవాలని
ప్రత్యేకంగా సృష్టించుకున్నాడు కదా. అదేవిధంగా ఈ యొక్క సౌలు గారి యొక్క జీవితంలో కూడా ప్రత్యేకమైన మాటతో మాట్లాడుతున్నది ఈ జీవ కిరీటం, ఈ యొక్క నిత్య జీవానికి పొందుకొనడానికై నేను చేసిన అవిశ్వాసము చేత నేను చేసిన దానిని బట్టి నన్ను కనికరించి ఆయన నన్ను కాపాడి ఒక నమ్మకమైన వాడిగా ఎంచుకున్నాడు గనకనే ఇప్పుడు ఆయన నిలబడి చెబుతున్న మాట, నేను మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని నేను ఈ పంజపు రంగములో పరిగెత్తిన దాన్ని బట్టి నా కొరకు దాచి ఉంచిన ఆ జీవ కిరీటాన్ని నేను పొందుకుంటానంటున్నాడు. ఆ జీవ కిరీటాన్ని పొందుకునడానికై తన యొక్క స్థితిని బట్టి ఎంతగా ప్రయాసపడి తన జీవితాన్ని అప్పగించాడు. అతని జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే ఒక మాట ధైర్యంగా చెప్పగలుగుతున్న మాట ఏమిటంటే, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకోండి అంటున్నాడు. మరి అంటే ఆయన సన్నిధిలోనికి వచ్చిన ఆ యొక్క జీవితము ఎంతగా తన యొక్క స్థితిని బట్టి నడిపించబడితే ఆ మాట చెప్పగలుగుతున్నాడు. ఎంతగా తన యొక్క జీవితాన్ని ఆ విధమైన స్థితిలో దేవుని సన్నిధిలో నడిపించబడితే ఆ మాట చెప్పగలుగుతున్నాడు. ఎంతగా ఆ దేవుని యొక్క సన్నిధిలో దేవుని పని విషయంలో ఎంతగా శ్రద్ధ కలిగి చేస్తే ఈ మాట చెప్పగలుగుతున్నాడు. ఎంతగా తన యొక్క జీవితంలో దేవుని కొరకు ఎంతగా తన యొక్క స్థితిని బట్టి శ్రమ పట్టబడితే ఎంతగా తన జీవితంలో ఈ విధమైన స్థితిలో ఈ మాట చెప్పగలుగుతున్నాడు. ఇక్కడ అంటున్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే, దైవాశక్తితో దేవుని సన్నిధిలో తన కొరకు నిలబడిన వ్యక్తిగా కనబడ్డాడు ఈ యొక్క అపోస్తులైన పౌలు గారు. ఈ అపోస్తులైన పౌలు గారు ఇంతగా ఎందుకు త్యాగం చేసిన స్థితి కనబడుతుంది అంటే, ఆయన సన్నిధిలో మరలా ఈ పాత్ర సిద్ధపాటు కలిగి ఉన్న స్థితిని గుర్తు చేస్తే మరలా దేవుడు తీసుకొని తనకి ఇష్టమైన పాత్రగా చేసుకొని ఇది నేను ఎన్నుకున్న సాధనం అని చెప్పినట్లుగా ఈ యొక్క పాత్రను దేవుడు సిద్ధపాటు చేసుకొని ఆ పాత్ర ఆ విధమైన స్థితిలో వాడబడింది కదా. మరి నీవు దేవుని పని విషయంలో ఎంతగా నీ జీవితాన్ని అప్పగించుకుంటున్నావు? దేవుని యొక్క పని విషయంలో నీ జీవితంలో ఎంతగా నీ శ్రద్ధ నిలుపుతున్నావు? ఆ దేవుని యొక్క సన్నిధికి వచ్చుటలో, ఆ దేవుని సన్నిధిలో నీ విచ్చుటలో, దేవుని సన్నిధిలో ప్రార్థించుటలో, దేవుని యొక్క సన్నిధిలో నీ జీవితంలో ఏదైనా నువ్వు త్యాగం చేసే స్థితిలో ఎలా ఉంటున్నావో గుర్తు చేసుకో. దేవుని యొక్క సన్నిధికి వచ్చిన మన పాత్రలు దేవుని చేతిలోగా మార్చబడే పాత్రగా మనం మార్చబడదాం. గొప్ప వీటిలో అంటే ఈ గొప్ప ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఇల్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటే, ఈ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ఇంటిలో ఉన్న పాత్రను మనమైతే, ఈ పాత్రలో కొన్ని పాత్రలు మట్టివి, కొన్ని పాత్రలు బంగారపు వెండివి, ఇవన్నీ పాత్రలు ఘనతకి ఘనహీనతకు ఉపయోగపడుతున్నాయి. కానీ ఆయన చేతిలో వాడబడే పాత్ర అది నిత్యము దేవుని సన్నిధిలో ఆయన చేతిలో వాడుకునే పాత్రగా, తనకిష్టమైన పాత్రగా చేసుకున్నాడు కదా. ఆ పాత్రగా మనం చేయబడుదుముగాక. ఆమేన్. ఈ మాటలు మీ వినికిడిలో దీవించి ఫలించునుగాక. ఈ ఎండ దెబ్బ ఏమో కానీ మీకు కొంచెం తేడాగానే ఉంది. ప్రతి ఒక్కరు మోకరిద్దాం. మోకరిచ్చిన దేవుని సన్నిధిలో నీతో మాట్లాడిన మాటను బట్టి ఏం మాట్లాడాడో దేవుడి సన్నిధిలో అప్పగించుకుందాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు, దేవా నా ప్రాణం నీ కొరకు ఆశపడుతున్నదయ్యా. నీ పని విషయంలో నేను ఆసక్తితో నింపబడ్డానయా. నీ సన్నిధిలో నేను ప్రార్థించడంలో ఆసక్తితో నింపబడుతున్నానయా. నా ప్రాణం నీ కోసమే, నా ప్రాణం నీ కోసమే అని అయ్యా నీ సన్నిధిలో అప్పగించుకున్నట్టుగా, కృప చూపించినట్టుగా ప్రార్థన చేద్దాం. అప్పగించుకుందాం. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, నువ్వు జీవించుతున్నది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుతున్నాడు. గొప్ప వీటిలో వెండి పాత్రలు, బంగారపు పాత్రలు, మట్టి పాత్రలు
కొయ్యతో చేయబడిన పాత్రలు, ఏ పాత్రలో చేయబడినా ఈ పాత్రలు కొన్ని ఘనతకు కొన్ని ఘనహీనతకు ఉపయోగపడుతున్నాయి. కానీ వీటిలో నువ్వు చేరక అర్హమైన పాత్రగా ప్రతి సత్కారం యందు సిద్ధపాటు కలిగి ఆయన వాడుకునే పాత్రగా ఆయన సన్నిధిలో నువ్వు ఆ పాత్రగా ఘనమైన పాత్రగా నువ్వు ఒక సిద్ధపాటు కలిగిన వారిగా నువ్వు మార్చబడాలి. దేవుని యొక్క సన్నిధిలో ఇంతగా నువ్వు పిలువబడిన పిలుపును నీ స్థితిని బట్టి గుర్తు చేసుకో. ఈ పాత్ర ఎప్పుడో ఈడిపోయిన పాత్ర, ఈ పాత్ర దేనికి పనికి రాని పాత్రగా, ఈ మట్టి ఏ విధమైన స్థితిలో, ఈ కుండ పాత్ర ఏ విధమైన స్థితిలో, ఈ మట్టి ఎందుకు పనికిరాదు అని పడవేసే పరిస్థితిన పాత్రగా ఉన్న పరిస్థితి. కానీ మరలా అదే మట్టిని తీసుకుని ఇష్టమైన పాత్రగా చేసుకున్నాడు. ఇష్టమైన పాత్రగా నేను చేసుకున్నాడు. ఎన్నో పడిపోయిన స్థితిలో ఉన్నావు, ఒక మరణకరమైన స్థితిలోకి వెళ్ళిపోయావు. ఇదిగా ఏ మాత్రము దేవుని సన్నిధిలో ఉండకుండా విడిపోయిన స్వభావం కలిగిన వ్యక్తిగా మార్చబడి ఒక శాపగ్రస్తమైన పరిస్థితిలోకి వెళ్ళిపోయిన పరిస్థితి ఇది. కానీ ఆయన దేవుడి సన్నిధిలో నేను మరలా ఆ మట్టిని తీసుకొని ఎలా వాడుకుంటున్నాడో, ఎలా యొక్క సిద్ధపాటు కలిగి చేసి తనకు ఇష్టమైన పాత్రగా చేసుకుంటూ తన చేతులు వాడుకునే పాత్రగా, ఆ యొక్క సిద్ధపాటు కలిగిన పాత్రగా ఆ యొక్క పాత్రను సిద్ధం చేసుకున్నాడు. అదే విధమైన స్థితిలో నీ పాత్ర ఉందా? ఆ పాత్రగా నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటున్నావా? అనేక మందిని హింసించి క్రీస్తుతో క్రీస్తుని ఆయన జీవితంలో సౌలా ఎందుకు నన్ను హింసిస్తున్నామని ఒక వేదనకరమైన పరిస్థితిలో ఉన్న పరిస్థితి అది. ఈ నరుల మీద చూస్తే, భూమి మీద చూస్తే ప్రతి ఒక్కరు కేవలం చెడ్డవారని గ్రహించి ఈ భూమి మీద ఎవరిని నేను ఉంచకూడదని తీసివేసే పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా మరలా ఆ పాత్రలో సిద్ధపాటు కలిగి ఉండి ఏ విధమైన స్థితిలో నువ్వు తీసుకొచ్చాడు ఆ పాత్ర. నేను ఎన్నుకున్న సాధనము, నేను వాడుకోబోతున్న పాత్ర, నా చేతిలో ఉండే పాత్ర, నా కొరకు నిలబడే పాత్ర, నా కొరకు త్యాగం చేసే పాత్ర, నా కొరకు తన యొక్క ప్రాణాన్ని ద్వేషించుకునే పాత్రగా సిద్ధపాటు కలిగి ఉంటుందని ఆశ చేత ఆ వ్యక్తి సిద్ధపాటు చేసి నిన్ను ఒక ప్రత్యేకమైన స్థితిలో ఏర్పరచుకున్నాడే. మరణకరమైన స్థితుల్లోకి వెళ్ళిన వాడివి, శాపగ్రస్తమైన పరిస్థితుల్లోకి వెళ్ళిన వాడివి. ఇంకెందుకు నువ్వు జీవితంలో ఇంక ఏ పరిస్థితిలో ఇంక నేను కాపాడబడలేను, ఇంకెందుకు ఈ సమస్యల నుంచి నేను విడిపించబడలేని పరిస్థితిలో ఉన్నానని ఆలోచించినప్పుడు నిన్ను ప్రత్యేకమైన స్థితిలో నిన్ను లేవనెత్తి మరలా నిలబెట్టుకున్న పాత్రగా నువ్వు ఉన్నావే. మరి నిలబెట్టిన నీ జీవితంలో దేవుని కొరకు నువ్వు ఎంత త్యాగం చేస్తున్నావు? దేవుని పని విషయంలో నువ్వు ఎంతగా త్యాగం చేస్తున్నావు? దేవుని సన్నిధిలో నువ్వు చేస్తున్న విషయంలో నీ జీవితంలో ఎంత ఆసక్తితో నింపబడుతున్నావు? అంతగా నిన్ను చేశాడే, అంతగా నిన్ను ఈ విధమైన స్థితిలో ఒక ప్రత్యేకమైన పాత్రగా చేశాడే. అందరికో లేని గొప్పతనంలో నేను గొప్పగా వాడిగా నిలబెట్టుకున్నాడే. లోకములో ఎంతమందో కాలగర్భంలో పడి చనిపోయిన పరిస్థితుల్లో మరణకరమైన స్థితిలోకి వెళ్ళిపోయి మరణించిన వారిగా మార్చబడిన వారిగా ఉన్న స్థితిలో ఉన్న మన జీవితాల్లో ఒక ప్రత్యేకమైన స్థితిలో కాపాడాలి. మరి పాత్ర సిద్ధపాటు కలిగి దేవుని పని విషయంలో ఆసక్తితో నింపబడుతున్నావా? దేవుని కొరకు నీ జీవితంలో దేవుని యొక్క సన్నిధిలో పని విషయంలో ఆసక్తితో నింపబడుతూ ఆర్థికంగా దేవుని కొరకు నీవు దేవుని సన్నిధిలో ఇచ్చేవారిగా కనబడుతున్నావా? దేవుని కొరకు నీ జీవితంలో ఏదో ఒకటి నీ కొరకు ఆయన నీ కోసం ఇచ్చిన ప్రాణమును బట్టి, ఆయన నీకు ఇచ్చిన యొక్క సమస్య నుంచి విడిపించిన స్థితిని బట్టి ఆ దేవుని విషయంలో ఎంతగానో శ్రద్ధ నిలిపి దేవుని కొరకు అనేక మందికి ఈ సువార్తను ప్రకటించాలని భారం నీవిలో ఉందా లేదా? ప్రత్యేకమైన స్థితిలో సేవకులు ఏర్పరచుకున్నారే. వాళ్ళ ఏర్పాటులో వారు దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొరకు వైరాగ్యం కలిగి దేవుని కొరకు ఎంతగా ఇంకనూ నశించిపోకూడదని అనేక ఆత్మల పట్ల భారం కలిగి అంతగా తమ జీవితాలలో బోధిస్తున్న మాటలు బట్టి అనేక మందికి ఇంకా ప్రకటించాలన్న ఆలోచన చేత ఒక ప్రత్యేకమైన ఆరాధనలు మీ కొరకు పెట్టారే.
అనేక మందికి వీటిని పెట్టిన దానిలో నీవు కూడా వారి కొరకు వారితో నువ్వు కూడా సహకరించే సహకారులుగా ఉంటున్నావా, లేక నీ జీవితంలో నాకెందుకులే అని నీ జీవితంలో విడిచిపెట్టుతున్న పరిస్థితిలో ఉన్నావా? అపోస్తలుడైన పౌలు గారు ఈ విధమైన స్థితిలోకి వెళ్తూ రాత్రి దినమున నీతో మాట్లాడిన మాటను బట్టి క్రీస్తు ఎదుట ప్రతి ఒక్కరిని సంపూర్ణంగా చేయాలని, ఒక ప్రత్యేకమైన స్థితిలో వారిని నిర్దోషులుగా నిలబెట్టాలని, వారికి బుద్ధి చెప్పుచు, వారికి బోధించుతూ, వారిని వారి జీవితాలలో ఏ స్థితిలో ఉన్నా వారికి ఒక గద్దిస్తూ వారిని మాట్లాడుతున్న స్థితి కనబడుతున్నాయి. వారిని జీవితంలో అనేక మందికి నువ్వు ఒక ప్రాతికరమైన స్థితులను నడిపించేవారిగా, నువ్వు అనేక మందికి నీ బుద్ధిని చెప్పేవారిగా, నీ జ్ఞాన వాక్యమును, నీ బుద్ధి వాక్యమును అనేక మందికి ప్రకటించడంలో నువ్వు సహకారిగా ఉంటావా? అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మిమ్మల్ని సంపూర్ణ నిశ్చితలో నిలబెట్టాలని. ఏ విధమైన చేతులైనా మీరు ఏ విషయంలో పడిపోతారేమో అని నేను ప్రసవ వేదన చేతను చెందుతున్నాను అంటున్నాడు. ఎంతగా వేదన చెందుతున్నాడే. ఒక స్త్రీ ఏ విధమైన స్థితిలో, ఒక స్త్రీ ఏ విధమైన స్థితిలోనికి వెళ్ళి ఆ యొక్క స్థితిని బట్టి ఆ గర్భము ధరించిన దాన్ని బట్టి ప్రసవేదన చేతు తన జీవితంలో ఒక గర్భంలో ఒక శిశువుడు పుట్టింది ఎంతగా సంతోషించినట్లుగా నీ కొరకు అంతేక జీవితంలో నీ సేవకులకు పెట్టిన ఈ యొక్క ప్రత్యేకమైన గుడిలో నీ జీవితంలో వారు పడుతున్న ప్రయాస, ప్రసవ వేదన నీకు తెలుస్తుందా? థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఎందుకు నల్లెంతగా ప్రేమించితివి యేసయ్యా, నీకెందుకు పనికి రాని పాత్రను జీవితం నీదేనని ప్రతి ఒక్కరు
వచ్చిన మన జీవితాలలో ఇది మన నీతో మాట్లాడుతున్న మాట, ప్రత్యేకమైన మాట. ఒక పాత్ర నువ్వు, ఆయన ఒక కుమ్మరిగా ఉన్నాడు. కుమ్మరి చేతిలో మట్టి విడిపోయినట్లుగా మన జీవితాలు ఎన్నో పర్యాలు విడిపోయిన పరిస్థితుల్లో ఉండొచ్చు. కానీ మరలా దానిని తీసుకుని ఒక ప్రత్యేకమైన స్థితిలో దానిని ఇష్టమైన పాత్రగా చేసుకుంటున్నాడు. ఆ పాత్రలో నీ జీవితం ఆయన చేతిలో వాడబడుతున్న పాత్రగా నువ్వు సిద్ధపాటు కలిగి ఉంటున్నావా? దేవుని సన్నిధిలో ఇది నువ్వు నీతో మాట్లాడుతున్న మాటలను జీవితంలో బట్టి దేవుడు ప్రేరేపణ కలుగజేస్తే స్త్రీలలో ఒకరు, పురుషులలో ఒకరు ప్రార్థన చేయండి. వారంలో మమ్మల్ని నడిపించావయ్యా, స్తోత్రాలయ్యా. అయ్యా ఇంతవరకు మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు స్తోత్రాలయ్యా. నాయన పునరుద్ధాన దినమనాడు నా ప్రభా మీరే నాయన మీ సేవకులను నిలబెట్టుకొని మాట్లాడుతూ వచ్చావు తండ్రి, నీకు స్తోత్రాలయ్యా. అయా మాటల ద్వారా నీ నామాన్ని కనపరిచావయ్యా, సాక్షాధారం ఆయన తెచ్చుకున్నావు తండ్రి, నీ స్తోత్రాలయ్యా. ఇదిగో నాయన ప్రభా ఎన్నో మేలు ఎన్నో కార్యాలు ప్రభా మా జీవితాల్లో జరిగిస్తూ వచ్చావు తండ్రి, నీ స్తోత్రాలయ్యా. ఎన్నో అపాయాలు తప్పించుకుంటూ వచ్చావు తండ్రి, నీ స్తోత్రాలయ్యా. అయా ఇదిగో తండ్రి, అయా ఇదిగో నాయన పోరాకు కుమారులతో మాట్లాడినట్లుగా తండ్రి, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా తండ్రి, మా ప్రాణం నీ కొరకు ఆశపడుతుందని నా తండ్రి మాట్లాడుతున్నావు తండ్రి, నీకు స్తోత్రములు నాయన. నిజమే నాయన.